హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో చూసారా, డాలర్ సెంచరీలో మన ఐడిని మనం ఎలా రీటాప్అప్ చేసుకోవాలా, నెక్స్ట్ ఒక న్యూ ఐడి మన డైరెక్ట్లో ఒక మెంబర్ వస్తే వాళ్ళకి ఎలా ఐడి యాక్టివేషన్ చేసి ఇవ్వాలా, అదే ప్రకారం మన టీంలో ఉండే వాళ్ళకైనా మన డైరెక్ట్లో వచ్చే వాళ్ళకైనా ఎలా మన ఐడి రీటాప్అప్ చేసి ఇవ్వాలా, దీని గురించి ఫుల్గా ఈ వీడియోలో మనం చూస్తున్నాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మరి డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చున్నా, ఆ గ్రూప్లో మర్చిపోకుండా జాయిన్ అవ్వండి. మనం చేసే జాబ్స్ గురించి ప్రతి ఒక్క అప్డేషన్ ఆ గ్రూప్లో మనం ఫార్వర్డ్ చేస్తున్నాము. నెక్స్ట్ పేమెంట్ ప్రూఫ్, ఓకేనా. ఇప్పుడు నీ డాలర్ సెంచరీలో వచ్చే పేమెంట్ ప్రూఫ్ మీరు చూడాలనుకుంటే ఆ గ్రూప్లో కంపల్సరీగా మీరు జాయిన్ అవ్వాలి. జాయిన్ అవుతేనే ఆ ప్రూఫ్స్ అని మీరు చూడగలుగుతారు. అదే మరి మనం చేసే కంపెనీస్ అన్నీ ఇప్పటికీ చూసారంటే టోటల్గా జెన్యూన్ కంపెనీస్ మాత్రమే, ఒక లాంగ్ టైం రన్ అయ్యే కంపెనీగా మనం ఇప్పుడు ఎత్తి చేస్తున్నాం. అన్ని కంపెనీస్ మన ప్రూఫ్స్ అప్డేట్ అన్నీ ఆ వాట్సాప్ గ్రూప్లోని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నా, మర్చిపోకుండా జాయిన్ అవ్వండి. మీకు ఈ డాలర్ సెంచరీలో మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే నా వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నా, నాకు మెసేజ్ చేయండి. అట్లా లేకపోతే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్ చేయబడలేదు. నార్మల్ కాల్ చేసి మీరు తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ టైం వచ్చి ఇప్పుడు నా ఐడి వచ్చి రీటాప్అప్కి వచ్చింది. ఇప్పుడు రీటాప్అప్ ఎలా చేస్తానని చూపిస్తాను, దాని ప్రకారం మీరు కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ లాగిన్ చేస్తాము. ఓకే, టోటల్గా నేను వచ్చి 4 ఐడి సెల్ఫ్ కానీ నేను 4 ఐడి వేసున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చి ఈ ఐడిని ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు చూసారంటే ఇక్కడ చూడండి మెన్షన్ చేస్తున్నారు, ఏన్ మోర్ దెన్ 85% ఆఫ్ యువర్ ఇన్కమ్. 85% నేను ఏం చేసాను, ఇంకా 15% బ్యాలెన్స్ ఉంది. అప్పుడు మనకి 85% వచ్చేటప్పుడే మనకి ఇక్కడ పాపప్ మెసేజ్ చేస్తారు, మీరు రీటాప్అప్ చేసుకోండి అని ఒక పాపప్ మెసేజ్ మనకి చూపిస్తారు. ఓకేనా. అదే మరి ఇక్కడ వేసిన టాప్అప్ నౌ టు కీప్ యువర్ ఇన్కమ్ ఫాలోయింగ్ స్మూత్లీ వితౌట్ ఎనీ బ్రేక్. మీరు వచ్చి 85% వచ్చినప్పుడే మీరు టాప్అప్ చేసుకోండి అంటున్నారు, లేకపోతే మీ యొక్క ఇన్కమ్ వచ్చి అక్కడ బ్రేక్ అవుతాయని మరి చెప్పుంటారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఒక ఇన్కమ్ చూడండి, డైలీ ఓకేనా. డేట్ చూడండి, ఓకేనా. డైలీ నేను ఎంత ఇన్కమ్ తీస్తున్నాను అనేది మీరు చూసుకోవచ్చు. ఓకేనా. కంపెనీ జెన్యూన్ అనే కంపెనీ. ఇంకా మీరు జాయిన్ అవ్వకుండా ఉండాలంటే నా డిస్క్రిప్షన్లో నాకు కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఐడిని మనం రీటాప్అప్ చేయాలా, అది ఎలా అనేది చూస్తాం. ఇప్పుడు నా బ్యాలెన్స్ వచ్చి 187 రూపీస్దా ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఈ ఐడిని మనం రీటాప్అప్ చేయాలి కదా. ఇప్పుడు ఈ ఐడిని లాగౌట్ చేస్తాను. అంటే ఈ ఐడిలో నాకు అంత అమౌంట్ లేదు కాబట్టి నేను ఇంకో ఐడి ఓపెన్ చేసుకుంటా. ఓకే, ఈ ఐడి ఓపెన్ చేసుకుంటా. ఈ ఐడిలో అమౌంట్ ఉంది కాబట్టి ఈ ఐడి ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు 9000 సంథింగ్ ఉంది. ఇక్కడ పాపప్ చూడండి, ఎర్న్ మోర్ దెన్ 85% ఆఫ్ యువర్ ఇన్కమ్, డోంట్ వరీ యూ ఆల్రెడీ సబ్స్క్రైబ్. నేను ఆల్రెడీ రీటాప్అప్ చేసానని నాకు మెన్షన్ అవుతుంది. రీటాప్అప్ చేస్తే మనకి ఈ మరి పాపప్ మెసేజ్ మనకి పడిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నాకు 9000 ఉంది. ఇప్పుడు నేను ఒక 5999 ప్యాకేజ్ నేను తీసుకుంటాను. ఓకేనా. అంటే మనకి ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు దీంట్లో వచ్చిన అమౌంట్ని మీరు విత్డ్రాల్ చేసుకుంటే 15%, ఓకేనా. బాగా చూడండి, 15% మీకు కట్ అవుతాయి. అదే మీ వ్యాలెట్లో ఉండే అమౌంట్ని మీ డైరెక్ట్ మెంబర్కో లేదు మీ టీమ్కో లేదు మీకేకైనా మీరు రీటాప్అప్ చేసుకున్నారు, లేదు మీరు ఇంకో సెల్ఫ్ ఐడి చేసుకున్నారు, దానికి మీరు యాక్టివేషన్ చేసుకోవాలన్నా 10% మాత్రమే ఇక్కడ కట్ అవుతాయి. ఓకేనా. 10%, 15% ఎక్కడ 10% ఎక్కడ చూసుకోండి. మీ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని మీరే రీటాప్అప్ చేసుకుంటే మీకు 10%, మీరు విత్డ్రాల్ పెట్టుకుంటే 15%. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు 6000 ఐడి నేను యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు 6000 10% యాడ్ చేసుకోండి. 6600 ఉంటే మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు, మీ వ్యాలెట్లో అంత అమౌంట్ ఉంటే. అదే 12000 అనుకోండి, 12000 అనేది 13200 ఉంటే మీరు మీ సెకండ్ ప్యాకేజ్ కూడా మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఈ అకౌంట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ప్లాన్ యాక్టివేషన్ ఉన్నాయి, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా. ఈ ప్లాన్ యాక్టివేషన్లోనే న్యూ ఐడి కూడా మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు, రీటాప్అప్ చేసుకోవచ్చు. మీ టీంకి ఉండే వాళ్ళకి కూడా టాప్అప్ చేసి ఇవ్వచ్చు. మీ వ్యాలెట్లో అమౌంట్ ఉండాలి, అంత ఏ ప్యాకేజో ఆ ప్యాకేజ్కి ఉండాలి అమౌంట్, దాంతోపాటు 10% ఉంటేనే ఈ ఆప్షన్స్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు నాకు ఇక్కడ ప్లాన్ చూడండి D1 మాత్రమే ఉంది. అంటే నా దగ్గర అంత మాత్రమే ఏదైనా అమౌంట్ ఉంది కాబట్టి నా వ్యాలెట్లో ఆ ప్యాకేజ్ మాత్రం నాకు షో అవుతుంది. ఓకేనా. ఓకే, ఇప్పుడు యూజర్ నేమ్ మనం టైప్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు డాల్వాణి1, ఓకేనా. ఈ ఐడిని మనం యాక్టివేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు D1 ఉన్నాయి. ఇప్పుడు నా బ్యాలెన్స్ వచ్చి 9666 రూపీస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ యాక్టివేట్ ఉన్నాయా, ఈ యాక్టివేట్ క్లిక్ చేస్తాం. ఓకే, లైసెన్స్ యాక్టివేట్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇప్పుడు మన డాష్ బోర్డ్కి వెళ్తాం.
ఓకే. ఇప్పుడు చూడండి నాకు బ్యాలెన్స్ వచ్చి కట్ అయిపోయింది. ఇప్పుడు మన కింద చూడండి. ఇప్పుడు లైసెన్స్ యాక్టివేషన్, వ్యాలిడ్ బ్యాలెన్స్. ఓకే. ఇప్పుడు చూసారంటే ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారంటే నాకు యాక్టివేషన్‌కి 13,197 అంటే ఆల్రెడీ వచ్చి ఇప్పుడు నేను కొంచెంసేపు ముందే 6,000 ప్లాన్ ఇంకో ఐడీకి రీటాపప్ చేసుకున్నా. ఇప్పుడు ఈ ప్లాన్‌కి రీటాపప్ చేసిన వల్ల టోటల్ అమౌంట్ ఎంత అయింది మీకు ఇక్కడ షో అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి పైన. ఓకే. ఎర్న్ మోర్ దెన్ 85% ఆఫ్ యువర్ ఇన్‌కమ్ డోంట్ వరీ యువర్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ టు ప్లాన్. ఇప్పుడు మనం రీటాపప్ చేసేసాం కాబట్టి ఇక్కడ సబ్స్క్రైబ్ న్యూ ప్లాన్ మీరు అప్డేట్ చేసేసారని మీకు మెన్షన్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మనం క్లియర్‌గా చెప్పేస్తున్నాం. దీంట్లో మీకేమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి కనుక్కోండి. ఓకేనా. మన ఒక ఇన్‌కమ్ చూడండి డైలీ ఇన్‌కమ్ ఎంత 24థ్ డేట్‌లో ఒక 638 నెక్స్ట్ 23లో డైలీ మనకి ఎంత అమౌంట్ యాడ్ అయిందనడానికి మన ఇక్కడ వాలెట్‌లో కిందనే చూసుకోవచ్చు అన్నీ. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.